గిరిజనుల అతిపెద్ద పండుగ నాగోబా జాతరలో మెస్రం వంశీయులకు ఆతిథ్యం ప్రత్యేకతను చాటుకుంటోంది. నాగోబాకు మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన పలు రాష్ట్రాల్లోని మెస్రం వంశీయులకు భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు ఆదిలాబాద్ పేరూరు సోదరులు. నాగోబా దర్శనానికి తరలి వస్తున్న సోదరులకు ఆత్మీయ ఆతిథ్యం ఏర్పాటు చేయడంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాగోబా ఉత్సవాల్లో ఆతిథ్యం విలువేంటో తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా జాతర వైభవంగా జరుగుతోంది. నాగోబా ఆలయంలో నిత్య పూజలతో పాటు ఆచార వ్యవహారాలు సాంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు చేస్తున్నారు మెస్రం వంశస్థులు. పెర్సపెన్, బాన్, బేటింగ్ మడ్ల గజ్లీ, బేతాళ్, బుడందేవు పూజలు ఘనంగా జరుపుతున్నారు. నాగోబాను దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల్లోని మెస్రం వంశీయులతో పాటు గిరిజనులు పెద్ద ఎత్తున తరలివచ్చి నాగోబాకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. 7 పడగల ఆదిశేషు నాగోబాకు నైవేద్యంతో పాటు వెండి, బంగారం సమర్పించుకుంటున్నారు. మెస్రం వంశీయులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నాగోబా జాతర వేడుకల్లో ఆతిథ్య ఘట్టం ప్రాధాన్యతను సంతరించుకుంది. హస్తినమడుగు గోదావరి నది నుంచి జలాలను సేకరించి 3 రోజుల ముందు కేస్లాపూర్కు చేరుకున్నారు. కేస్లాపూర్లోని నాగోబా ఆలయ సమీపంలో మర్రి చెట్టు కింద 4 రోజుల పాటు సేద తీరారు. 4 రోజుల పాటు మెస్రం వంశీయులు సామూహిక భోజనాలు చేశారు. అనంతరం జాతర ప్రారంభం నుంచి అనాదిగా వస్తున్న ఆదివాసీ ఆచారాల ప్రకారం ఎంతో నిష్ఠతో నాగోబాకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నుంచి కలిసి వాళ్ళతోటి అక్కడి నుంచి దూరం నుంచి వస్తారు కదా, వాళ్ళతోటి కలిసి మరి చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పూజ రోజునే ఇక్కడికి వచ్చి మళ్ళా రోజు ఇదే అన్నం గట్కనే రుద్దుకుంటాం. మేము అన్నం చుక్క వండుకుంటాం కానీ సాయంత్రం అన్నము, ఇప్పుడేమో గట్క అంటే చిట్టతోటి కొలిసి నీకెంత కావాలా, కసలంలో ఎంతమంది ఉన్నారు అంత గట్క పొడి ఇస్తారు. వాళ్ళు జమ చేసి తెచ్చి ఇక్కడ ఒక తాటిని వంట చేస్తాం. మరి సిపాయి సర్దార్ పటేల్ అని ఉంటుంది మా కిత్త పేరు. ఇక్కడ మా వంశస్థులే ఇక్కడ వంట చేస్తారు, వాళ్ళ వంశస్థులు అక్కడ వంట చేస్తారు. వాళ్ళకు ఉంటుంది కిత్తలు అన్నారు. ఆచారం ప్రకారం మెస్రం వంశీయుల సోదరులకు పేరూరు సోదరులు ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు. ఆలయం వెనుక భాగంలో గోవాడను ఏర్పాటు చేసి ప్రత్యేక వంటకాలను తయారు చేసి భోజనం చేశారు. 22 వంట పొయ్యిలను ఏర్పాటు చేసి గ్రూపులుగా విభజించి ప్రత్యేక వంటకాలు తయారు చేశారు. జొన్న, పెసరపప్పు, బెల్లం, నవధాన్యాలతో 5 రోజుల పాటు ప్రత్యేక వంటకాలు తయారు చేయటం గోవాడ ప్రత్యేకతగా నిలుస్తుంది. 7 ఏళ్ల పాటుగా ఉన్న ఈ ఆతిథ్య ఆచారాన్ని మెస్రం వంశీయులు ఆచారబద్ధంగా కొనసాగిస్తున్నారు. కేస్లాపూర్ మా మెస్రం వంశీయులు 22 కిత్తలు ఉంటారు సార్. అయితే అందరూ కలిసి 22 కిత్తలంటే 22 పొయ్యిలు పెడతారు. అందులో అందరూ ఒకే ప్లేస్లో వంట చేస్తారు సార్. మళ్ళీ ఫస్ట్ దేవుడికి సమర్పించిన తర్వాత అందరూ పంచుకుంటారు సార్. మేము అందరూ కలిసి గోవాడలో ఉంటారు. కిత్తలు ఉంటాయి కదా సార్, అందరూ ఇక పాటల కిత్త వాళ్ళు, కట్టడ కిత్త వాళ్ళు ఇట్లా వేరు ప్లేస్లో ఉంటారు సార్. అంటే కిత్తలు ఉంటారు కదా సార్, అయితే పాటల కిత్త వాళ్ళు ఎంతమంది ఎన్ని ఊర్ల నుంచి వస్తున్నారు వాళ్ళు ఒకే ప్లేస్లో చేస్తారు సార్. కట్టడ కిత్త వాళ్ళు వేరే ఊరు నుంచి ఉంటారు కదా సార్, వాళ్ళకి వేరే పొయ్యి ఉంటుంది, వాళ్ళు వేరే ప్లేస్లో చేసుకుంటారు. తర్వాత అందరు పంచుకుంటారు సార్. అందరు కలిసి వస్తారు కానీ 24 కితలు ఉంటాయి. అయితే అందరూ ఎన్ని కితలు ఉన్నారు అన్ని కితల్లో అందరు కలిసి ఒకటే జాగాలు ఇక్కడ చేస్తారు. ఇక్కడ దొడ్డి అంటారు కదా మా ఇక్కడ ఉండేది, అందరు కలిసి ఒకటే జాగా చేసి వంట చేసి అక్కడ తీసుకుపోయి బండ్ల దగ్గర తింటారు. అది ఫస్ట్ నుంచి వచ్చింది, పూర్వకాలం నుంచి ఒక జాగా తినాలి. ఇక అప్పుడు ఎక్కడైనా ఉండని మా ఎక్కడ ఉంటే కూడా మా మెస్రం వంశం ఒక జాగాలో అవుతారు ఇక్కడ వచ్చి. ఆదివాసీల సంస్కృతిని భావితరాలకు అందించేందుకు ఆత్మీయ ఆప్యాయత ఆతిథ్య పర్వం నిర్వహిస్తున్నామన్నారు. మెస్రం వంశీయుల సహపంక్తి భోజనాలు కొసమెరుపుగా నిలుస్తున్నాయి.